కూర అరటికాయ ఇగురు చేద్దామని ఉల్లిపాయ వేయించేసాను. పోపు వేగాక ఉల్లిపాయ వేసి వేయించేసాను. ఇప్పుడు కూర అరటికాయ ముక్కలు వేసేసుకుందాం. లేత అరటికాయ అనమాట. ఉప్పు నీళ్ళల్లో పోసి ఉంచాను. ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను అరటికాయ ముక్కలు. కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాము. నేను నూనె అయితే చాలా తక్కువ వాడతాను. మినిమం అంతవరకే వేస్తాను. ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. కొంచెం బాగా కలిపేసుకుందాం. కొద్దిగా వాటర్ వేద్దాము. ఈ ముక్కలు మగ్గడానికి సరిపడినన్ని చాలు. ఒక్కసారి కలిపేసుకుందాం. మూత పెట్టి మగ్గించేసుకుందాం. అరటికాయ ముక్కలు మగ్గేలోపు పెసరపప్పు పిండి తీసుకుందాం. ఒక అర స్పూను. ఇది పచ్చి పెసరపప్పు పిండి అన్నమాట. ఇందులో కాస్త నీళ్లు పోసి నానబెట్టి ఉంచుకుందాము. అరటికాయ కూరలో పాలు పోసి ఉండే బదులుగా ఇలా పెసరపిండి నానబెట్టుకొని అరటికాయ ముక్కలు మగ్గిన తర్వాత పోసి బాగా కలిపెట్టుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అరటికాయ ముక్కలు అయితే చక్కగా మగ్గింది, మెత్తగా మగ్గింది. ఉప్పు సరి చూశాను, ఉప్పు కూడా చక్కగా సరిపోయింది. చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు పెసరపిండి నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఒక స్పూన్ అది వేసి కలిపేద్దాము.